అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా భయపడుతుందో నేను కొన్ని వీడియోలు మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి స్టిల్ నౌ పర్యటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి లోకల్ లీడర్లు మాత్రమే జూబ్లీ హిల్స్లో తిరగాలి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది. కానీ నాన్ లోకల్ లీడర్లు కూడా మొత్తం జూబ్లీ హిల్స్లోనే పాగా వేసి జూబ్లీ హిల్స్లోనే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా తిరుగుతూ ఓటర్లని ప్రలోభాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందే, కాంగ్రెస్కి ఓటేయకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం, కాంగ్రెస్కి ఓటేయకపోతే కొత్త రేషన్ కార్డు తీసేస్తాం, కాంగ్రెస్కి ఓటేయకపోతే మీకు రావాల్సినటువంటి సన్నబియ్యాన్ని కట్ చేస్తామని చెప్పి రకరకాలుగా ఓటర్లను బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. కొన్ని వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే, అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మాగంటి సునీత ఏం మాట్లాడిందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యున్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, తనుమలనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది. రౌడీషన్ని సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా? లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. చూసిరు కదా మాగంటి సునీత మాట్లాడుతున్నటువంటి మాటలు. రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు. గంత భయం ఎందుకు? ఓడిపోతామనే భయం ఉందా రేవంత్ రెడ్డికి ఏమన్నా అని చెప్పి సునీత మాట్లాడుతున్నటువంటి మాటలు. విచ్చలవిడిగా 2-3 రోజుల నుండి మొత్తం డబ్బులు పంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డబ్బులు పంచి అడ్డగోలుగా దొరికేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచ్చలవిడిగా మొత్తం టీషర్ట్లు వేసుకొని, ఏది నెంబర్ 2 అని చెప్పి టీషర్ట్ వేసుకొని సీరియల్ నెంబర్ 2కు ఓటేయమని చెప్పి జనాలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఈ విధంగా జూబ్లీ హిల్స్లో నడుస్తుంది వ్యవహారం. కానీ పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకుంటలేరు. పోలీసులు మొత్తం ప్రభుత్వానికి వత్తాసు పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. సునీత గారు చెప్తున్నటువంటి మాటలే. పోలీసులు పట్టించుకుంటలేరు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అట్లనే కొంతమంది లీడర్లు నియోజకవర్గంలో తిరుగుతూ వాళ్ళని ఎల్లగొడుతుర్రు, వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ మీన్స్ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది జూబ్లీ హిల్స్లో. ఇంకొక వీడియో కూడా చూపిస్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టమని చెప్తున్నా. లైక్ కొట్టడం ద్వారా నా వీడియోలు ఇంకా బలంగా జనాల్లోకి పోతాయి, వాస్తవాలు నిజాలు జనాలకు కూడా అర్థమవుతాయి. రైట్గా టాపిక్లోకి పోతే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ ఆపేస్తామని బెదిరిస్తున్నట్లు ఓటర్ చెప్తున్నాడు. ఒక ఓటర్ చెప్తున్నటువంటి మాట ఆయన చెప్తున్న ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఓటర్స్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మదర్ ఉన్నారు మేడం, పింఛన్ వస్తుంది. మా మదర్కి ఏమంటున్నారంటే, మీ పింఛన్ ఆపేస్తాము, మీరు ఇలా 2 నెంబర్కి 2వ నెంబర్ బటన్కి నొక్కకపోతే అని అలా బెదిరించి ఓట్లు వేపిస్తున్నాం. ఇది తప్పు. వాళ్ళు ఏమైనా కావాలంటే మేము డెవలప్ చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి అలా చెప్పుకొని చేసుకోండి. చూసిరు కదా వాళ్ళ అమ్మను బెదిరిస్తుర్రట. నీకు రావాల్సినటువంటి పెన్షన్ కట్ చేస్తాం, రేషన్ కార్డు కట్ చేస్తాం, లేకపోతే రేషన్ బియ్యం వస్తాయి కదా అవి కట్ చేస్తాం, కరెంటు 200 యూనిట్ల కరెంటు కట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఓటర్లను బెదిరిస్తుర్రట. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత యూసఫ్ కూడా ఎక్కడ ఇది పోలింగ్ బూత్ వల్ల ఓటర్లను ప్రలోభాలు గురి చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లైలేకి ఏం పని ఇప్పుడు? అసలు బీర్లైలేకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం పని? బీర్లైలేయ ఆయన ఆలేరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గీడు ఏం చేస్తున్నాడు? బీర్లైలేయ ఆయనకి ఏం అవసరం? ఈడ జూబ్లీ హిల్స్లో నాన్ లోకల్ లీడర్ కదా,
ఆయనకు వచ్చినటువంటి బాధ ఏంది ఇక్కడ, ఎందుకుంటాడు అసలు? బీర్లైలా ఏం చేస్తున్నాడో మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అవసరమా ఇప్పుడు ఈ టైంలో గల్లీ గల్లీ తిరుగుడు? ఎందుకు తిరుగుతారు ఆయన అసలు? ఆయనకి ఏం అవసరం జూబ్లీ హిల్స్ తోటి? ఒక్కసారి ఈ వీడియో చూడండి, బీర్లైలాకి సంబంధించిన వీడియో. సార్ పెట్టు కాళ్ళు నొప్పింది అనుకో, నడవని కదా నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాం. ఇంకో పని తెప్పిస్తా. చూసిరు కదా బీర్లైలయ్య ఓటమి భయంతో మొత్తం పరుగులు తీస్తుర్రు, ఓటమి భయంతో తిరుగుతుర్రు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఇది రేవంత్ అనకో క్లారిటీ ఉంది. అందుకే బీర్లైలే మొత్తం బండేసుకొని తిరుగుతున్నాడు. తర్వాత అభివృద్ధి ఇదేంది, అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా? ఇదెక్కడి దౌర్జన్యం? మాగంటి సునీత పోలింగ్ బూత్లు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా కూడా అభ్యర్థే కదా పోలింగ్ బూత్లు తిరిగి మొత్తం వెరిఫై చేసుకునేది, దొంగ ఓట్లున్నాయా ఏం కథ అనేది చూసుకుంటారు. మాగంటి సునీతను ముందుకు కూడా వనిస్తలేరు పోలీసులు, అసలు బయటికి రానిస్తలేరు. అక్కడనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాగంటి సునీత పోలీసులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, కొంత సునీత గారు వాగ్వాదానికి దిగారు పోలీసులతోటి. ఒక్కసారి వీడియో చూడండి. చూసిరు కదా మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆమెనే అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిరు, ఆమెను ఆపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది జూబ్లీ హిల్స్లో. అసలు ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత భయం అవుతుంది? రేవంత్ రెడ్డికి ఓటమి భయమో లేకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేటటువంటి భయమో అనేది ఇప్పటిదాకా అర్థమైతలేదు. లేకపోతే కేటీఆర్ గట్టిగా ప్రచారం చేసి ఆ ప్రచారం దెబ్బకు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేటటువంటి బాధ రేవంత్ అన్నకి ఏమైనా ఉందా అనేది అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. పోలింగ్ కేంద్రాల వద్ద ఇదేంది యథేచ్ఛగా డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు. ఒక్క వీడియో నేను మీకు చూపిస్తా చూడుర్రి. మొత్తం కూర్చొని డబ్బులు పంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసిరు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాగు, మస్తుగా ఉన్నాయి. తర్వాత చూపిస్తా, ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఇగో పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హల్చల్. రామచంద్ర నాయక్ ఏం పని ఇక పోలింగ్ బూత్ కాడ? ఆయన ఏం చేస్తున్నారు? లోకల్ లీడర్లకు ఏం పని అసలు? వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? వాళ్ళు అసలు ఎందుకున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం అవసరం జూబ్లీ హిల్స్ తోటి? ఇప్పుడు పోలింగ్ టైం, ఓట్లు వేస్తున్నటువంటి టైం, ఈ టైంలో ఎవరు ఉండొద్దాడా? ఓన్లీ అభ్యర్థులు మాత్రమే గ్రౌండ్లో తిరగాలి, అభ్యర్థులు మాత్రమే గ్రౌండ్లో ఉండాలి. వీళ్ళకి ఏం పని? వీళ్ళు ఏం కట్టలు కడుతున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు? ఒకసారి ఆయన ఏం చేస్తున్నా ఎమ్మెల్యే రామచందర్ నాయక్, ఒకసారి ఈ వీడియో చూడండి.
అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు రమ్మను చూపిరాదు ఏముందని మీ క్యాండిడేట్ ఫోటో ఉందా ఏం చూసిరు కదా అక్కడ మొత్తం హల్చలు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అంటే లీడర్లే చెప్తారు, కొంతమంది కార్యకర్తలకు సీరియల్ నెంబర్ 2 టీషర్ట్ వేయించారు. సీరియల్ నెంబర్ 2 అడ్వర్టైజ్మెంట్ అట. ఎవడైనా పోలింగ్ టైంలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడా? ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు పెట్టుకుంటాడా? టీషర్ట్ల మీద సీరియల్ నెంబర్ 2 అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అది వేసుకున్నారు. మొత్తం కలర్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తు వేసుకొని వెనక సీరియల్ నెంబర్ 2 అని పెట్టుకున్నారు. అంటే జనాల దగ్గర సీరియల్ నెంబర్ 2 గుర్తు పెట్టుకోరి అక్కడ అదే ఇరి అని చెప్తున్నారు అన్నట్టు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బాబు ఆ టీషర్ట్లు తీయండి. టీషర్ట్ లేదురా బాయ్ మీరు తీయ టీషర్ట్ ఏం అడ్వర్టైజ్మెంట్ సీరియల్ నెంబర్ 2 పెట్టి ముందేమో అది కాంగ్రెస్ సింబల్ పెట్టుకుంటా ఏంద్రా బాబు ఆ టీషర్ట్ ది ఏయ్ తమ్మి ఏయ్ సో ఈ వీడియో కూడా మీరు చూసారు కదా, సీరియల్ నెంబర్ 2కి సంబంధించినటువంటి వీడియో. అరే టీషర్ట్లు తీసేయండి రా బాబు అంటే కూడా తీసేస్తలేరు, పారిపోతా ఉన్నారు. గింత భయం ఎందుకు రేవంత్ రెడ్డికి అంటున్నా. తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్య పెడుతున్న స్థానికేతనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. రామచంద్ర నాయక్ అని చెప్పి ఎమ్మెల్సీ అనుకుంటా ఆయన. ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా చూడండి. అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా, అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా, ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా, ఉండొచ్చు అంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి, నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి. ఏం మాట్లాడలేకపోతున్నాడు. జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత మనం సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తికేయన్కి సంబంధించిన ఒపీనియన్ కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎట్లుందనేది. అంతకన్నా తర్వాత ఇగో జూబ్లీహిల్స్లోని అన్ని పోలింగ్ బూత్ దగ్గర సీరియల్ నెంబర్ 2తో కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రచారం చేస్తున్నారు. ఒక వీడియో పోలీసులు కూడా ఎల్లగొట్టే కార్యక్రమం చేస్తే వెళ్ళిపోతలేరు. పోలీసుల పైన ఉల్టా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరలవాడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ వీడియో కూడా చూడండి. చూసారు కదా, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వ్యవహారం. ఇగో ఆ సీరియల్ నెంబర్ 2 వేసుకొని ఎట్లా టీషర్ట్లో ప్రచారం ఉందో చూడుర్రి, వీడియోలు చూడుర్రి. ఇగో తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తమట్ట రామచందర్ హల్చలట. వీళ్ళకి ఏం పని అసలు? ఈ కాంగ్రెస్ లీడర్లకు నాన్ లోకల్ లీడర్లు ఏం కథలు కడుతుర్రు? ఆ జూబ్లీహిల్స్లో వాళ్ళకి వచ్చిన ఏంది అసలు నాకు అర్థమైతలేదు. ఇగో ఇంకొక ఎమ్మెల్యే చూడుర్రు వీడియో. చూసారు కదా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ కథ, వీళ్ళ లెక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేల హల్చలు. బోరుబండ నడి రోడ్డుపై డబ్బులు పంపిణీ గురించి చర్చిస్తున్న దోర్నాకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈయనకి ఏందో అర్థమైతలేదు. మరి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడో నిన్న రాత్రి ఒకసారి చూడు. రామచంద్ర నాయక్ సంబంధించిన వీడియో.
చూసిరు కదా ఆయనకు సంబంధించిన వీడియో కథ. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తెలిసి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండో ఒకసారి వీడియో చూడండి. చూసిరు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి ముచ్చట పెడుతున్నాడు లీడర్లతోటి. అరే ఎంత చిల్లర రాజకీయం అండి, ఎంత ఘోరమైన రాజకీయం ఇది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్నారు. అదే బీఆర్ఎస్ నుండి కేటీఆర్ హరీష్తో జూబ్లీహిల్స్లో పోదామంటే పోనిస్తలేరు, అడ్డుకుంటుర్రు. దగ్గరకు పోనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఓటర్లని ప్రలోభాలకు గురి చేసి మీ పెన్షన్లు కడిగేస్తాం, లేకపోతే మీకు కరెంటు కడిగేస్తాం, ఇట్లా బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. రైట్, ఒకసారి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తికన్ ఉన్నారు. కార్తికన్న సజెషన్ తీసుకుందాం. సజెషన్ మీన్స్ ఏం జరుగుతుంది ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. కార్తికన్న నమస్తే. మీరు చిన్న వీడియోలో ఉన్నారు. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది? పోలింగ్ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని చెప్పి కొంత వినబడుతున్న చర్చ. మాగంటి సునీత గారు కూడా పాపం కోప్పడుతున్నారు, కొంత ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు కూడా విచ్చలవిడిగా పంచుతున్నారు. తర్వాత టీ షర్ట్లు సీరియల్ నెంబర్ 2 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, యాడ్స్ ఇప్పుకోనాడ తిరుగుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఎట్లా ఉంది పరిస్థితి జూబ్లీహిల్స్ లో? డబ్బులు పంచడం అనేది అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంది, ప్రజలందరికీ తెలిసిందే. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అది కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటది, అడ్వాంటేజ్ ఆ రాజకీయ పార్టీలు తీసుకుంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఖచ్చితంగా గెలవాల్సిందే నాటి కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా గెలవాల్సిందే, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సిందే అని బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు. ఒక ఉప ఎన్నిక అయి ఉంటే ఇంత ప్రెస్టేజ్ ఎవరు తీసుకోరు. ఎందుకు కేటీఆర్ 32 రోజులు ప్రచారం చేశారు? ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం అయి ఉండి 6 రోజుల పాటు అక్కడే రోడ్ షో చేశారు అంటే ఆయా పార్టీలకి ఇది చాలా కీలకమైన ఎన్నిక. సీఎం పదవిని కాపాడుకోవాలంటే, రేపు ఖైరతాబాద్ లో వచ్చే ఉప ఎన్నికను ఫేస్ చేయాలంటే ఇవాళ జూబ్లీహిల్స్ గెలవాల్సిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి. అందులో సిటీలో బలం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనే ప్రచారం ఉన్న సమయంలో అది లేదు అని చూపించుకోవాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి అంటే పునాది జూబ్లీహిల్స్ లో పడాలి. అది కాంగ్రెస్ పార్టీకి. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి తనం తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి. రేపు బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారం తీసుకొచ్చుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాని తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అనేది బీఆర్ఎస్ పట్టుదల. సిట్టింగ్ స్థానం, అందులో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, ఖచ్చితంగా గెలవాల్సిందే. కాబట్టి చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు. కాకపోతే ఈ పార్టీలకు ఉన్నంత ప్రెస్టేజ్ ప్రజలకు ఉన్నట్టు కనపట్లే. ప్రజలు మందకొడిగానే పోలింగ్ జరుగుతాం. ఇప్పటి వరకు మనకు అంతున్న సమాచారం మేరకు ఏదో నామకే వస్తుగానే పోలింగ్ జరుగుతుంది తప్ప పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తి ఓటు వేయటం అనేది జరుగుతున్న పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు గతంలో జూబ్లీహిల్స్ అంటే 50% పోలింగ్ నమోదైతే అంటారు, అదే 50% పోలింగ్ నమోదు అయ్యేటట్టే ఉంది తప్ప అంతకు మించి ఏదో గొప్ప ఓటింగ్ జరిగితే అంటే మధ్యాహ్నం ద్వారా జరిగితే హ్యాపీ, జరగాలని కోరుకుందాం. అందరూ బయటకు రావాలి, ఓటు వేయాలని కోరుకుందాం. కానీ ఎందుకో